శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2025వ సంవత్సరంలో మార్చి నెలలో మనకి మార్చి 1వ తేదీ నుంచి 31వ తేదీ లోపల గృహప్రవేశానికి ముహూర్త తేదీలు ఏ రోజుల్లో ఉన్నాయో క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తున్నానండి. ఈ వీడియోలో చెప్పబోయే విషయాలన్నీ కూడా నేను పంచాంగాలను అనుసరించి మీకు తెలియజేస్తున్నాను. ఇందులో చెప్పేటువంటి తేదీలు అనేటివి అందరికీ ఒకలా ఉండవండి. వారి జన్మ నక్షత్రాన్ని బట్టి వాళ్ళ జాతకాన్ని బట్టి ముహూర్త తేదీలు టైమింగ్స్ అనేటివి మారుతూ ఉంటాయి. బట్ ఓవరాల్గా పంచాంగం ప్రకారం ఉన్న తేదీలు అయితే నేను తెలియజేస్తున్నాను. మనకి ఈ సంవత్సరం మార్చి నెలలో వచ్చేసి స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం ఫాల్గుణ మాసం విద్యా తిథి నుంచి ఈ నెల అనేది ప్రారంభమవుతుందండి. అలానే మనకి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చైత్ర మాసం విద్యా తిథి వరకు అంటే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అయితే మనకి ఉందండి. ఈ సంవత్సరం తెలుగు నూతన సంవత్సరం 30వ తేదీన శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి అయితే మనం అడుగు పెడుతున్నామండి. ఈ రోజున తెలుగు వాళ్ళందరూ కూడా ఉగాది పండుగనైతే జరుపుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా ఉగాది పచ్చడి సేవించాలి. ఉగాది పూజా విధానము, ఈ రోజు ఏ దైవాన్ని ఆరాధించాలి, ఇవన్నీ కూడా నేను మీకు తర్వాత వీడియోలో అయితే అందిస్తానండి. ఇప్పుడైతే మనకి ఈ 2025వ సంవత్సరంలో మార్చి నెలలో గృహప్రవేశానికి తేదీలు ఎప్పుడు ఉన్నాయో తెలియజేస్తానండి. మార్చి 1వ తేదీన ఫాల్గుణ మాసం విద్యా తిథి శనివారం అండి. ఈ రోజు తిథి వచ్చేసి విద్యా తిథి రాత్రి 3:27 వరకు ఉంటుంది. ఈ రోజు మనకి గృహప్రవేశానికి అలానే గృహ ఆరంభానికి అద్దెలు మారటానికి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. తర్వాత మార్చి 2వ తేదీన ఆదివారం తదియా తిథి ఉత్తరాభద్ర నక్షత్రం అండి. తదియా తిథి వచ్చేసి మనకి రాత్రి 1:11 వరకు అయితే ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా గృహప్రవేశానికి గృహ ఆరంభం అద్దెలు మారటానికి మనకి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. తర్వాత మార్చి 3వ తేదీన సోమవారం చవితి తిథి మనకి రాత్రి 10:50 వరకు ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత 6వ తేదీన గురువారం సప్తమి తిథి సాయంత్రం 4 గంటల వరకు అయితే ఉంటుందండి. ఈ రోజు నక్షత్రం రోహిణి నక్షత్రం. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి గృహ శంకుస్థాపన అద్దెలు మారటానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి. తర్వాత 7వ తేదీన శుక్రవారం అష్టమి తిథి మృగశిర నక్షత్రం అండి. అష్టమి తిథి వచ్చేసి మనకి పగలు 2:02 వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రాన్ని బట్టి మనకి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయి అని పంచాంగంలో తెలియచేయడం అయితే జరిగిందండి. తర్వాత 8వ తేదీన శనివారం నవమి తిథి ఆద్ర నక్షత్రం అండి. ఆద్ర నక్షత్రంలో ఈ రోజున గృహప్రవేశానికి ముహూర్తాలు కొన్ని ఉన్నాయి అని అయితే మనకి పంచాంగంలో తెలియచేయడం అయితే జరిగిందండి. తర్వాత 9వ తేదీన ఆదివారం దశమి తిథి పునర్వసు నక్షత్రం. ఈ రోజు దశమి తిథి వచ్చేసి ఉదయం 11:03 వరకు అయితే ఉంటుందండి. ఈ రోజు మంచి రోజే. ఈ రోజు కూడా గృహప్రవేశానికి గృహ ఆరంభం శంకుస్థాపనలు అలానే మనం అద్దెలు మారటానికి వాటన్నిటికీ కూడా ఈ రోజైతే ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. తర్వాత 10వ తేదీన సోమవారం ఏకాదశి తిథి పుష్యమి నక్షత్రం అండి. చాలా మంచి రోజు అండి. ఈ రోజున ఏకాదశి తిథి. ఈ రోజు అమలకి ఏకాదశి అండి. ఈ రోజు కూడా గృహప్రవేశానికి గృహ ఆరంభం గృహ శంకుస్థాపనలు అద్దెలు మారటానికి అన్నిటికీ ముహూర్తాలు అయితే ఉన్నాయి. తర్వాత 12వ తేదీన బుధవారం త్రయోదశి తిథి మఖా నక్షత్రం అండి. త్రయోదశి తిథి వచ్చేసి ఉదయం 10:03 వరకు అయితే ఉంటుంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా గృహప్రవేశానికి గృహారంభం వీటన్నిటికీ కూడా శుభకార్యాలు చేసుకోవడానికి మంచి రోజు అయితే ఈ రోజండి. తర్వాత 14వ తేదీన శుక్రవారం పౌర్ణమి తిథి అండి. ఈ రోజు ప్రత్యేకత మనకి హోలీ పౌర్ణమి అండి. ఈ రోజున మరొక ప్రత్యేకత ఏంటంటే లక్ష్మీదేవి జన్మదినంగా అయితే లక్ష్మీ జయంతిగా జరుపుకుంటాము. ఈ రోజు చాలా మంచి రోజు అండి. ఈ రోజు కూడా మీరు గృహప్రవేశానికి గృహ ఆరంభానికి శంకుస్థాపనలకి అద్దెలు మారటానికి వీటన్నిటికీ కూడా ఈ 14వ తేదీ అయితే చాలా అనుకూలంగా ఉందండి. తర్వాత 15వ తేదీ శనివారం అండి ఫాల్గుణ మాసం. ఈ రోజున బహుళ పాడ్యమి తిథి. ఈ రోజు ఉత్తరా నక్షత్రం అండి. ఉత్తరా నక్షత్రంలో కూడా మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. తర్వాత 16వ తేదీన ఆదివారం విద్యా తిథి హస్త నక్షత్రం. విద్యా తిథి వచ్చేసి మనకి పగలు 3:20 వరకు అయితే ఉంటుందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు నక్షత్రాన్ని బట్టి కూడా మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయి. తర్వాత మార్చి 17వ తేదీ సోమవారం తదియా తిథి చిత్తా నక్షత్రం అండి. తదియా తిథి సాయంత్రం 5:17 వరకు అయితే ఉంటుంది. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. తర్వాత మనకి మార్చి 30వ తేదీన చైత్ర మాసం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పాడ్యమి తిథి రేవతి నక్షత్రం అండి. ఈ రోజైతే మనకి గృహప్రవేశానికి గృహ ఆరంభం గృహ శంకుస్థాపన అద్దెలు మారటానికి ముహూర్తాలు అయితే ఉన్నాయండి.
తర్వాత మార్చి 31వ తేదీన సోమవారం రోజు విద్యాతిథి అశ్విని నక్షత్రం అండి, చైత్రమాసం. ఈ రోజు కూడా మనకి గృహప్రవేశానికి ముహూర్తాలు అయితే చాలా ఉన్నాయండి. ఇదండి మనకి ఓవరాల్గా అయితే ఈ మార్చి నెలలో 1వ తేదీ నుంచి 31వ తేదీ లోపల మనకి గృహప్రవేశానికి, గృహారంభం, అలానే అద్దె ఇల్లు మారటానికి ముహూర్త టైమింగ్స్, ముహూర్తాలు అయితే ఈ తేదీల్లో అయితే ఉన్నాయండి. ఆల్రెడీ మన ఛానల్లో మార్చి నెలలో అన్నప్రాసన, సీమంతం, చిన్నపిల్లలను ఉయ్యాలలో వేయటం, భూ రిజిస్ట్రేషన్ పనులు, వ్యవసాయ పనులు, నూతన ఉద్యోగం, నూతన వ్యాపార ప్రారంభం, అలానే ఏ రోజులు అనుకూలంగా ఉన్నాయి అన్నీ కూడా క్లియర్గా నేను రీసెంట్గా వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఆ వీడియో లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలానే ఐకార్డ్లో పిన్ చేస్తానండి. తప్పకుండా వీడియోని మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్కి వెళ్ళి విజిట్ చేసి చూడండి. ఆల్మోస్ట్ అన్ని డివోషనల్ పూజా విధానం, మీకు ఉండేటువంటి డౌట్స్, క్యాలెండర్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. అలానే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఇన్స్టాగ్రామ్ ఐడి అండి శివసుప్రియ వ్లాగ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు నాకు అక్కడ మెసేజ్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఓకే అండి, నేను మరొక మంచి వీడియోలో అయితే మీ ముందైతే ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.